పల్లవి మనస్తత్వం జీవితాన్ని విలాసవంతంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా గడపాలనుకునే మనస్తత్వం మీది. పల్లవి మీరు విలువైన దుస్తులు, ఆభరణాలు, ఖరీదైన వస్తు సామాగ్రి కావాలనుకుంటారు. మీకు నచ్చిన దానికోసం ఎంత డబ్బైనా చెల్లించడానికి వెనుకాడరు. పల్లవి మీకు సంగీతం, సాహిత్యం లాంటి కళలంటే ఇష్టం ఉంటుంది. ముందు చూపు, తెలివితేటలు, సరైన ఆలోచనా శక్తి మీలో సహజంగా ఉండే లక్షణాలు. వస్తువులో అయినా, మనిషిలో అయినా లోపాలుంటే మీరు అంగీకరించరు. పల్లవి మీరు ప్రతిదీ కూడా పద్ధతి ప్రకారం ఉండాలనుకుంటారు. తరచూ మీ ఆలోచనలు మారుతుంటాయి. ఆధ్యాత్మికత అన్నా, ధ్యానం, ప్రాణాయామం లాంటివన్నా మీకు ఆసక్తి అధికంగా ఉంటుంది. మీరు ఆధ్యాత్మిక విషయాల మీద మంచి పట్టు కలిగి ఉంటారు. మీరు ఎల్లప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటమే కాకుండా మీ చుట్టూ ఉండే పరిసరాల్లో కూడా ఆ ఉత్సాహం ఉండాలని కోరుకుంటారు. పల్లవి మీరు అతిథి మర్యాదలలో, పద్ధతులను పాటించడంలో చాలా మందికి ఆదర్శంగా నిలుస్తారు. మీకు కోపం వచ్చినా వెంటనే తగ్గిపోతుంది. బాధ, కోపం, అసహనం వీలైనంత వరకు మీ దగ్గరికి రాకుండా చూసుకుంటారు. మీరు ఒంటరిగా ఉండటం కంటే నలుగురితో కలిసి ఉండాలని కోరుకుంటారు. అలాగే సమాజానికి ఏదైనా మంచి చేయాలనే దృక్పథాన్ని మీరు కలిగి ఉంటారు. పల్లవి మీరు దయాగుణం కలిగి ఉంటారు. నలుగురికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటారు. మీ నడవడికలో, మాట తీరులో, అలవాట్లలో, వేషధారణలో మీకంటూ ప్రత్యేకత ఉండాలని కోరుకుంటారు. అయితే పల్లవి మీరు మీ సౌకర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వలన ఒక్కోసారి ఎదుటివారికి చిరాకు కలిగించే అవకాశం ఉంటుంది. ఏ విషయంలో అయినా మీరు అధికారేతంగా, విషయాత్మకంగా మాట్లాడతారు. పల్లవి మీలో సరిదిద్దుకోవాల్సినవి నిర్ణయాలు, అభిప్రాయాల విషయంలో ఎక్కువ సమయం తీసుకోవటం, ఏది తేల్చక వాయిదాలు వేయటం. అలాగే ప్రతిదీ ఏ తప్పు లేకుండా ఉండాలని కోరుకోవటం, అలా ఏదైనా పనిలో తేడా వస్తే మళ్ళీ చేయటం. దీని కారణంగా మీకు అప్పగించిన పనిని మీరు తొందరగా చేయరని, నాచుడు ధోరణి కలిగి ఉంటారని ఇతరులు అపోహపడే అవకాశం ఉంటుంది. జీవితంలో ప్రథమార్థం కంటే ద్వితీయార్థం ఎక్కువగా యోగిస్తుంది. కష్టపడి పనిచేసే స్వభావం ఉంటుంది కాబట్టి ఇతరుల కష్టాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అలాగే సమస్యల్లో ఉన్నవారిని ఆదుకోవటంలో, వారికి సరైన సహాయం అందించడంలో మీకు మీరే సాటి. పల్లవి మీ మనస్తత్వంలో, వ్యవహార ధోరణిలో మీరు మార్చుకోవాల్సిన అంశాల్లో ప్రధానమైనది మీ ఊగిసలాట ధోరణి. ప్రతి విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయటం వలన కొన్నిసార్లు అది ఎదుటివారికి ఇబ్బందికరంగా మారుతుంది. అలాగే విలాసాలకు, డాబు దర్పాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం, డబ్బు ఖర్చు చేయటం తగ్గించుకోవాలి. పల్లవి మీరు చేసే అనవసర ఖర్చుల కారణంగా అవసరానికి డబ్బు అందుబాటులో లేకుండా పోతుంది. పల్లవి ఇష్టాలు, సామరస్యంగా ఉండటం, దయాగుణం, ఇతరులతో పంచుకోవడం, బయలు ప్రదేశాలు, న్యాయం. పల్లవి అయిష్టాలు, హింస, అన్యాయం, గట్టిగా మాట్లాడటం, అనారోగ్యం. పల్లవి ఆరోగ్యం, సాధారణంగా మీరు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. మీ ఆహారపు అలవాట్లు, నడవడిక సరిగా ఉంటాయి కాబట్టి పెద్దగా అనారోగ్యాలతో ఇబ్బంది పడరు. మధ్య వయస్సు తర్వాత పల్లవి మీరు లావు అవ్వటం వలన గుండె సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సరైన ఆహారం, శారీరక శ్రమ చేసినట్లయితే చాలా వరకు ఆరోగ్య సమస్యలు మీ దగ్గరకు రావు. ఆరోగ్య విషయంలో మీ స్వయంకృతాపరాధాలే ఎక్కువగా ఉంటాయి. పల్లవి మీరు సరైన ఆహార నియమాలు పాటించకపోవటం, విలాసాలకు ఎక్కువ సమయం కేటాయించడం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయి. పల్లవి ఆర్థిక స్థితి, మీరు ఆర్థిక సంబంధ విషయాల్లో మంచి నేర్పు కలిగి ఉంటారు. డబ్బు పెట్టుబడులు సరైన విధంగా పొదుపు చేయటం, వినియోగించటంపై పల్లవి మీరు మంచి అవగాహన కలిగి ఉంటారు.
దీని కారణంగా చాలామంది ఆర్థిక వ్యవహారాల్లో మీ సలహాలు, సూచనలు తీసుకుంటారు. అది షేర్ మార్కెట్ కావచ్చు, లేదా వ్యాపారం కావచ్చు. పల్లవి మీరు చేసే విశ్లేషణ, వివేచన ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా, ఉపయోగపడే విధంగా ఉంటుంది. మీ ఆర్థిక స్థితి బాగుంటుంది. మీకు ఉద్యోగం ద్వారానే కాకుండా పెట్టుబడుల ద్వారా కూడా ఆదాయం వస్తుంది. అయితే మీకు వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం విలాసాలకు, స్నేహితులతో సంతోషంగా గడపడానికి ఉపయోగిస్తారు. దాని కారణంగా పల్లవి మీకు ఎంత ఆదాయం ఉన్నా ఒక్కోసారి డబ్బుకు కొంత ఇబ్బందికి గురికాక తప్పదు. ఇతరులకు పొదుపు విషయంలో సలహాలిచ్చే మీరు మీ వరకు వచ్చేసరికి వాటిని సరిగా పాటించరు. అలాగే మీకు దానం చేసే గుణం కూడా అధికంగా ఉంటుంది. మీ ఆర్థిక ప్రగతి సరిగా ఉండకపోవటానికి ఇది కూడా ఒక కారణం. పల్లవి వివాహం. పల్లవి మీరు ప్రేమ విషయంలో నిజాయితీగా ఉంటారు. జీవితంలో మిగతా విషయాలతో పాటు ప్రేమ అనేది అతి ముఖ్యం అని మీరు నమ్ముతారు. ప్రేమ విషయంలో మీ జీవితంలోకి రావలసిన వ్యక్తి ఎలా ఉండాలో ఒక ఖచ్చితమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. అలాగే పల్లవి మీరు ఇష్టపడ్డ వ్యక్తి అభిప్రాయాలను గౌరవిస్తారు. మీరు ప్రేమించిన వారిని ఎప్పుడూ ఆనందంగా ఉంచాలనుకుంటారు. దాని కొరకు సమయాన్ని, డబ్బును వెచ్చిస్తారు. మీకు వినోద కార్యక్రమాలు, పార్టీలు మొదలైనవి అంటే ఇష్టం ఎక్కువగా ఉంటుంది. పల్లవి మీ నడవడిక, రూపం, వేషధారణ ఇతరులను ఆకట్టుకునేలా ఉంటుంది. మీరు ఉన్నత స్థాయిలో ఆనందంగా బ్రతకటానికి, ఇతరులను ఆనందంగా ఉంచటానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. దాని కారణంగా మిమ్మల్ని ఇష్టపడిన వ్యక్తికి మీపై గౌరవం పెరుగుతుంది. పల్లవి మీరు బాగా తెలివైన అమ్మాయి అవటం, ఎదుటివారిని అర్థం చేసుకునే స్వభావం కలవారు అవటం వలన మీ కుటుంబ జీవితం బాగుంటుంది. కుటుంబాన్ని ఏ సమస్య లేకుండా ఎలా నడపాలో మీకు బాగా తెలుసు. ఇంట్లో అందరూ ఆనందంగా ఉండాలని పల్లవి మీరు నిరంతరం కష్టపడతారు. మీ భర్త అంటే అత్యంత ప్రేమ మీకు. అలాగే విలాసవంతమైన జీవితం అన్నా మీరు ఇష్టపడతారు. ఖరీదైన దుస్తులు, నగలు, అందమైన ఇల్లు ఉండాలని మీరు కలలు కంటుంటారు. పల్లవి మీ జీవితంలో మంచి కుటుంబంతో పాటు విలాసాలకు తగిన డబ్బు ఉండాలని కోరుకుంటారు. మీ ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు సామరస్య పూర్వక పరిష్కారం కొరకు ప్రయత్నిస్తారు. పల్లవి మీ ఇంట్లో ప్రశాంత జీవితం కొరకు మిమ్మల్ని మీరు మార్చుకోవటానికైనా వెనుకాడరు. పల్లవి కుటుంబం. మీకు మీ కుటుంబం అన్నా, స్నేహితులు అన్నా ఇష్టం ఎక్కువ. మీ జీవితంలో జరిగే ఏ ముఖ్య విషయంలో అయినా మీరు ఉండాలని కోరుకుంటారు. నిజాయితీ కూడిన ప్రేమ మీది. పల్లవి మీరు సంఘంలో, ఇంట్లో ప్రేమాభిమానాలు, గౌరవ మర్యాదలతో కూడిన జీవితం కలిగి ఉంటారు. ఒకరిద్దరికి తప్ప మీలో చాలా మందికి వివాహం సరైన వయసులో అవుతుంది. వివాహంలో ఆలస్యం ఉండదు. మీ సంతానం కూడా మీకు చేదోడువాదోడుగా ఉంటారు. మీ పిల్లలు వృద్ధాప్యంలో మీకు సాయం చేసేవారుగా ఉంటారు. అలాగే మీకు మీ తోబుట్టువుల కంటే స్నేహితులతో ఎక్కువ చనువు ఉంటుంది. వారు కూడా మీతో అంతే చనువుగా ఉండటమే కాకుండా అవసరమైతే సాయం చేసే విధంగా ఉంటారు. పల్లవి శారీరక స్థితి. పల్లవి మీరు మంచి వర్ణంతో కూడిన ఆరోగ్యవంతమైన దేహం కలిగి ఉంటారు. మీరు నల్లని జుట్టు, మృదువైన చర్మం, కొంత వంపు తిరిగిన ముక్కు, గుండ్రని ముఖం కలిగి ఉంటారు. పల్లవి మీరు మధ్యవయస్సు వరకు బక్కపలచని దేహం కలిగి ఉంటారు. వయస్సు పెరిగే కొద్దీ లావయ్యే అవకాశం ఉంటుంది. వయస్సు పెరిగినప్పటికీ మీరు యవ్వనంలో ఉన్నట్లే అగుపిస్తారు.